తెలంగాణ అప్పులు జీఎస్డీపీలో 23.8% మాత్రమే అని చెప్పింది ఫోర్బ్స్ రిపోర్ట్. అలాగే ఈ రిపోర్ట్ని చూసిన హరీష్ రావు అతి తక్కువ శాతం అప్పులున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఇదే విషయాన్ని ఫోర్బ్స్ రిపోర్ట్ స్పష్టం చేసిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పాలనా ప్రతిష్టను మసకబార్చేందుకు ఇటీవల శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లు ఫోర్బ్స్ రిపోర్ట్ ద్వారా రుజువైందన్నారు హరీష్ రావు. రానున్న లోక్సభ ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ఒక వార్త వైరల్ అవుతోంది. తాజాగా యువరాజ్ సింగ్ తన తల్లి షబ్నంతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఇప్పుడు ఈ ఫోటో ఆ కామెంట్స్కి బలం చేకూర్చేదిగా ఉంది. మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జాతరలకు జాతీయ హోదా ఇచ్చే వ్యవస్థ దేశంలో లేదని, అందుకే మేడారానికి హోదా తేలేదన్నారు. ఈసారి 3.14 కోట్లు జాతర నిర్వహణకు కేంద్రం కేటాయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యూహం మూవీ విడుదల వాయిదా పడిందని, ఆ చిత్రాన్ని మార్చి 1వ తేదీన విడుదల చేస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. అదే సమయంలో శపథం చిత్రాన్ని మార్చి 8వ తేదీన విడుదల చేస్తున్నామని వర్మ వివరించారు. ఈసారి తమ చిత్రాలు వాయిదా పడింది లోకేష్ కారణంగా కాదని, కొన్ని సాంకేతిక కారణాలు అలాగే ప్రమోషన్ కార్యక్రమాల కోసం థియేటర్లలో విడుదల చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా, విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు రానున్న ఎన్నికలు కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని మరోసారి గెలిపిస్తే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తాయో వారికే తెలియదని ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు, ఎన్ని చోట్ల చేయబోతున్నాడు ఆయనకైనా తెలుసా అని ప్రశ్నించారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చంద్రబాబుకే క్లారిటీ లేదన్నారు కొడాలి నాని. ఈ విషయాల మీద క్లారిటీ తెచ్చుకొని ఆ తరువాత జగన్తో యుద్ధానికి సై అనాలంటూ కొడాలి నాని చురకలంటించారు. కిషన్ రెడ్డి రథం ఎక్కి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల గురించి మాట్లాడే ముందు బండి సంజయ్ని ఉన్నట్టుండి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్యాకేజ్తోనే కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని ఆరోపించారు జగ్గారెడ్డి. సిలిగుడి సఫారీ పార్క్లో మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని పేర్లు పెట్టడం వివాదానికి దారితీసింది. ఆ పేర్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్వ హిందూ పరిషత్ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ని విచారించిన హైకోర్టు వాటి పేర్లను మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామన్నారు. తాడేపల్లి సభలో 2 పార్టీల అగ్రనేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు అచ్చెన్నాయుడు.